నమస్కారం. లక్కీ సినిమాటెక్ ఛానల్కి స్వాగతం. మా ఛానల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. సాధారణంగా పూర్వం మహారాజు తర్వాత యువరాజు సింహాసనాన్ని అధిష్ఠించేవాడు. ఇప్పటికీ తండ్రి రాజకీయాల్లో ఉంటే వారి సంతానం రాజకీయ రంగ ప్రవేశం చేయడం, తండ్రి సినీ రంగంలో ఉంటే కొడుకులు లేదా కూతుళ్ళు కూడా సినీ రంగ ప్రవేశం చేయడం చాలా కామన్. ఇది చాలా సందర్భాల్లో జరిగింది, ఇకపై కూడా జరుగుతుంది. సీనియర్ ఎన్టీఆర్ సినీ రంగంలో ఉన్నప్పుడు ముందు తండ్రిని అంటిపెట్టుకుని చూసుకున్న ఆయన తనయుడు హరికృష్ణ తర్వాతి కాలంలో నటుడిగా కొన్ని సినిమాలు చేసిన విషయం తెలిసిందే. రామారావు గారి మరొక తనయుడైన బాలకృష్ణ కూడా వెండితెరపై అడుగిడి అర్ధశతాబ్దపు కెరీర్ని ఇటీవలే పూర్తి చేసుకున్నారు. దాంతోపాటు ప్రతిష్టాత్మకమైన పద్మవిభూషణ్ పురస్కారానికి సైతం ఎంపికయ్యారు. నిజానికి ఎన్టీఆర్కి 7 కొడుకులైనప్పటికీ అటు సినీ రంగంలోనూ ఇటు రాజకీయ రంగంలోనూ ప్రత్యక్ష వారసత్వాన్ని పుచ్చుకుని ప్రాచుర్యం పొందింది మాత్రం హరికృష్ణ బాలకృష్ణ మాత్రమే. కూతుళ్లలో పురంధేశ్వరి చాలా కాలంగా రాజకీయాల్లో రాణిస్తున్నారు. భువనేశ్వరి ఈ మధ్య జనం మధ్యలోకి వచ్చి తన వాగ్దాటిని ప్రదర్శిస్తున్నారు. అది వేరే విషయం. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇటీవలే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో హిందూపురం నియోజకవర్గ శాసనసభ్యుడిగా బాలయ్య 3వసారి గెలిచి హ్యాట్రిక్ సాధించారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకోవాలి. అదేంటంటే ఏ ఎమ్మెల్యేకైనా మంత్రి కావాలనే టార్గెట్ ఉంటుంది. కానీ బాలయ్య 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా మంత్రి పదవులకు దూరంగా ఉన్నారు. ఆయనే మంత్రి పదవి వద్దనుకుంటున్నారా లేక చంద్రబాబు బాలయ్యను మంత్రి పదవికి దూరంగా ఉంచుతున్నారా అనేది చాలామందికి కలుగుతున్న సందేహం. ఇక బాలకృష్ణ గురించి ప్రాచుర్యంలోకి వచ్చిన మరో విషయం గురించి ఒకసారి మాట్లాడుకుందాం. నాటి హీరోయిన్ విజయశాంతి బాలయ్య పక్కన చాలా సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. అప్పటికే పెళ్లైన బాలయ్య విజయశాంతిని ప్రేమించారని, బాలకృష్ణ తన సతీమణి వసుంధరకు విడాకులిచ్చి విజయశాంతిని పెళ్లి చేసుకునేందుకు సైతం సిద్ధపడ్డారని అప్పట్లో పుకారు షికారు చేసింది. సీనియర్ ఎన్టీఆర్ బాలయ్యను గట్టిగా చివాట్లు పెట్టిన తర్వాత ఆయన విజయశాంతి కాంబినేషన్లో సినిమాలు చేయడం పూర్తిగా మానేశారని కూడా అన్నారు. ఇక 2009వ సంవత్సరం జూన్ 4వ తేదీన బాలకృష్ణ ఇంట్లో జరిగిన కాల్పుల సంఘటన ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. ఆనాడు బాలకృష్ణ ఇంట్లో జరిగిన కాల్పుల్లో నిర్మాత బెల్లంకొండ సురేష్, జ్యోతిష్యుడు సత్యనారాయణ చౌదరి తీవ్రంగా గాయపడ్డారు. వారిద్దరినీ అపోలో ఆసుపత్రిలో చేర్పించగా కాల్పులు జరిపినట్టు ఆరోపణ ఉన్న బాలకృష్ణను అరెస్టు చేయకుండా కేర్ ఆసుపత్రికి తరలించడం వివాదాస్పదమైంది. ఆ తర్వాత ఆయనను నిమ్స్కు తరలించారు. బాలకృష్ణ మానసిక ఒత్తిడిలో ఉన్నారన్న కారణం మీద అనేక రకాల వైద్య నిపుణులు ఉన్నందువల్ల నిమ్స్కు రిఫర్ చేసి ఉంటారని అప్పటి నిమ్స్ డైరెక్టర్ కాకర్ల సుబ్బారావు తర్వాత అన్నారు. బాలకృష్ణ తన భార్య వసుంధర రివాల్వర్తో బెల్లంకొండను, సత్యనారాయణ చౌదరిని కాల్చినట్టు తమ ప్రాథమిక దర్యాప్తులో తేలినట్టు అప్పటి దర్యాప్తు అధికారి చంద్రమౌళి తర్వాతి కాలంలో కూడా నిర్ధారించారు. అయితే గాయపడిన వారు కోర్టులో తమను బాలకృష్ణ కాల్చలేదని చెప్పడంతో కేసు వీగిపోయిందని చంద్రమౌళి టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. సాక్షులు ఎదురు తిరిగినప్పుడు పోలీసులు చేయగలిగింది ఏమీ లేదని ఆయన అన్నారు. నేను నిర్మాతను, నేను లేకపోతే నువ్వు లేవు అని బెల్లంకొండ అన్నందుకు తీవ్రంగా ఆగ్రహించిన బాలకృష్ణ కాల్పులు జరిపారని అప్పుడు అన్నారు. ఈ కేసులో బాలకృష్ణతో పాటు ఆయన భార్య వసుంధర మీద, పనిమనిషి కనకయ్య మీద కూడా కేసులు నమోదైనా అందరూ నిర్దోషులుగా బయటపడ్డారు. ఆ తర్వాత బాలకృష్ణ ఇంట్లో ఒక ఒరియా సెక్యూరిటీ గార్డు హత్యకు గురయ్యాడు. చూశారుగా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలిపి మమ్మల్ని ప్రోత్సహించడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.